వోల్టేజ్ అన్న, బక్ వోల్టేజ్ గురించి ఎల్డిఓ వోల్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు వోల్టేజ్లు ఎక్కడ ఉంటాయన్న? పవర్ ఐసీలో ఉంటాయి. పవర్ ఐసీ జనరేట్ చేసే వోల్టేజ్ రేట్. ఇప్పుడు ఆ వోల్టేజ్ గురించి మాట్లాడుకుందాం అన్న. అలాగే మీకు మదర్ బోర్డు మీద కూడా అంటే ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చూపిస్తాయి ఈరోజు. ఓకే, చూడండి అన్న, పవర్ ఐసీ అనేది బక్ వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది కదన్న. ఆ వోల్టేజ్ జనరేట్ చేయాలి అంటే పవర్ ఐసీకి ఏ వోల్టేజ్ కావాలన్నా? విపిహెచ్ వోల్టేజ్ కావాలి. ఈ విపిహెచ్ వోల్టేజ్ అనేది చాలా బాల్స్ కనెక్ట్ అయి ఉంటుంది కదన్న. ఈ వోల్టేజ్ వెళ్ళాలి అంటే ఆన్ ఆఫ్ బటన్కి వోల్టేజ్ వెళ్తుందని చెప్పే కదన్న. ఎప్పుడైతే నేను ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తానో అప్పుడే కదన్నా నాకు ఈ వోల్టేజ్ జనరేట్ అయ్యేవి. ఓకేనా? ఈ వోల్టేజ్ వచ్చిన తర్వాతే ఏదైనా విపిహెచ్ వోల్టేజ్ ద్వారా మాత్రమే మనకి ఏదైనా జనరేట్ అవుతుంది. అయితే నేను ఎప్పుడైతే ఆన్ ఆఫ్ బటన్తో నేను నొక్కానో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఒక బాల్ నుంచి ఇంకో బాల్కి, ఇంకో బాల్ నుంచి ఇంకో బాల్కి, ఇంకో బాల్ నుంచి ఇంకో బాల్కి ఇలాగే కదన్నా మనకి జనరేట్ అవుతాయి. ఓకేనా? ఎంతెంత వోల్టేజ్లు జనరేట్ అవుతాయి నేను ఎగ్జాంపుల్ మాత్రమే రాశానన్నా, ఎక్కువ గీయలేదు. 0.8 వోల్టేజ్, 0.8 వోల్టేజ్, 0.9 వోల్టేజ్, 0.925, 0.6 నుంచి 1.2 వోల్టేజ్లు. ఆ మోడల్ని బట్టి 5 వెళ్తాయా, 4 వెళ్తాయా, 8 వెళ్తాయా, 10 వెళ్తాయా అన్నది దాని మోడల్ మీద ఆధారపడింది. నేను ఏదో ఒక మోడల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను. అలాగే ఈ వోల్టేజ్లతో పాటు నాకు ఇంకో 2 వోల్టేజ్లు పంపిస్తాను. ఒకటి 1.3 వోల్టేజ్, ఇంకోటి 2.03 వోల్టేజ్. ఈ వోల్టేజ్ లైన్ని ఎల్ఎల్డిఓ వోల్టేజ్ అంటాం అన్న. ఈ వోల్టేజ్ని హెచ్ఎల్డిఓ వోల్టేజ్ అంటాం. ఓకే అన్న? ఈ వోల్టేజ్లతోని ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకొని స్విచ్చింగ్ ద్వారా నువ్వైతే 0.8 ఇస్తుంది, 0.8 వోల్టేజ్ని ఇస్తుంది, 0.6 ఇస్తుంది, 0.6ని ఇస్తుంది, 1.2 ఇస్తే 1.2 ఇస్తుంది. అంత వోల్టేజ్ స్విచ్చింగ్ ద్వారా సిపియుకి వోల్టేజ్ని అందజేస్తుంది. అలాగే ఇక్కడున్న వోల్టేజ్ని 2 వోల్టేజ్లు ఏంటి అంటే ఇదే వోల్టేజ్ని మళ్ళీ ఏం చేస్తుంది తీసుకొని మళ్ళీ రెండో ఇన్పుట్ కింద ఈ వోల్టేజ్ని తీసుకొని మళ్ళీ ఇంకో రెండో ఇన్పుట్ కింద తీసుకుంటుంది. అదే ఇక్కడ ఎంతన్నా వోల్టేజ్ 3.7 to 4.2. అదే ఇక్కడ ఎంత ఉందన్న వోల్టేజ్ హై టు లో. ఏదైతే హై టు లో అంటే బాగా ఎక్కువ వోల్టేజ్ బాగా తక్కువ వోల్టేజ్ కన్వర్ట్ చేసే లైన్నే మనం బక్ లైన్ అంటాం అన్న. అంతే కదన్న? ఏదైతే ఐసీ అవుట్పుట్లో ఫస్ట్ కాయిల్ కనెక్ట్ అయ్యి ఉంటుందో ఇది పవర్ ఐసీనే కదన్న. దీని అవుట్పుట్ అంటే ఇదే కదన్న, ఇంక వేరే కాంపోనెంట్ ఏం లేదు. ఏదైతే కాయిల్ కనెక్ట్ అయ్యిందో దాన్ని బక్ లైన్స్ అంటాం. అదే రాసుకున్నారు చూడండి మీరు. పవర్ ఐసీ అవుట్పుట్లో ఫస్ట్ కాయిల్ కనెక్ట్ అయ్యి ఉంటే అది బక్ లైన్. మీరు క్రిస్టల్ ఐసీ ఉండి ఒక ఐసీ ఉండి చుట్టూరు కాయిల్స్ ఉంటాయి, అవే కదా బక్ కాయిల్స్, అవే కదా సిపిని ఆన్ చేయాల్సింది. అందులో 2 కాయిల్స్ ఉన్నాయి, అది హైయర్ ఎల్డిఓ, లోయర్ ఎల్డిఓ. వీటి గురించి తెలియాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడదామన్న. ఇప్పుడు కలర్ చేంజ్ చేసి వేరేది పెడదామన్న. ఇదిగోండి, ఈ బాల్ నుంచి ఇంకో బాల్కి అంటే మధ్యలో డయోడ్లు రెసిస్టర్లు అవన్నీ ఐసీలో డిజైన్ అది ఇంకా నేనేం గీయట్లేదు అన్న. మీకు పాయింట్ అర్థమైందా అన్న? ఇక్కడ 1.3 వోల్టేజే కదన్నా ఇక్కడ నాకు వచ్చింది. ఈ 1.3 వోల్టేజ్ని ఐసీ ఏం చేస్తుంది అంటే 0.6 వోల్టేజ్, 0.8 వోల్టేజ్, 0.9 వోల్టేజ్, 1 వోల్టేజ్, 1.2 వోల్టేజ్ అంటే 1.3 కంటే తక్కువ వోల్టేజ్. ఒక్కొక్క వోల్టేజే కాదన్న, 0.6 వోల్టేజ్లు 10 కావాలి. 10 లైన్స్ ద్వారా 0.6 వోల్టేజ్ వస్తుంది. 0.8 వోల్టేజ్ 4 కావాలి. 4 లైన్ల ద్వారా విడివిడిగా 0.8 వోల్టేజ్ని క్రియేట్ చేసుకోగలదు. అది ఐసీ డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వోల్టేజ్ తగ్గించి పంపిస్తుంది ఎవరన్నా, ఇక్కడ నుంచి వోల్టేజ్ ఇక్కడ తగ్గించి పంపించగలిగేది ఐసీ. అవునా కాదన్న? ఇక్కడ నుంచి ఇక్కడికి వోల్టేజ్ ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇచ్చేసింది, ఇచ్చిన వోల్టేజ్ స్టాండర్డ్ చేసుకుని మళ్ళీ తీసుకుంది. ఈ తీసుకున్న వోల్టేజ్ని తగ్గిస్తుంది ఇది. అవునా కదా? మరి ఇక్కడ తగ్గిస్తుంది ఎవరు? పవర్ ఐసీనే తగ్గిస్తుంది. అలాగే నాకు మీడియం వోల్టేజ్లు కావాలి, 1.8లు, 2 వోల్టేజ్లు, 2.2 వోల్టేజ్లు ఏమైనా కావాలనుకోండి. ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకో లైన్కి ఇచ్చి 1.8 వోల్టేజ్, ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకో లైన్కి ఇచ్చి 1.8, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో లైన్కి ఇచ్చి 1.8, ఇక్కడి నుంచి ఇంకో లైన్కి ఇచ్చి
2 వోల్టేజ్. ఇలా నాకు మీడియం వోల్టేజ్లు కావాలన్నప్పుడు ఈ లైన్స్ ద్వారా 2.0 వోల్ట్ హైయర్ ఎల్డిఓ ద్వారా ఈ వోల్టేజ్లు తీసుకుంటుంది. అంటే ఎనేబుల్కి కానీ రీసెట్లకు కానీ ఏదైనా లైన్కి కావాల్సిన 1.8 వోల్టేజ్ రావాలి అంటే ఈ కాయిల్ బాగుండి ఉండాలి. ఈ కాయిల్ ఏంటిదంటే హైయర్ ఎల్డిఓ. హైయర్ ఎల్డిఓ అని ఎందుకంటున్నామంటే మీడియం వోల్టేజ్లు ఏదైతే ఎల్డిఓ వోల్టేజ్లు జనరేట్ అవ్వాలో దీని ద్వారా జనరేట్ అవ్వాలి. పాయింట్ అర్థమైందా లేదా అన్న ఇక్కడ? ఓకే. నాకు మరి ఈఎంఎంసీ ఆన్ అవ్వడానికి 2.8 వోల్టేజ్ కావాలి, టచ్ పని చేయడానికి ఒక 2.8 వోల్టేజ్ కావాలి, లేదా కెమెరా పని చేయడానికి ఒక 2.3 వోల్టేజ్లు కావాలి. ఆ వోల్టేజ్ ఎక్కడి నుంచి ప్రొవైడ్ అవుతాయంటే ఏదైతే విపిహెచ్ వోల్టేజ్ ఉందో ఈ విపిహెచ్ వోల్టేజ్ నుంచి తీసుకుంటాడన్న. 3 వోల్టేజ్, 2.8 వోల్టేజ్, 3.3 వోల్టేజ్. విపిహెచ్ వోల్టేజ్ నుంచి తీసుకునే దాన్ని 3.7 నుంచి 4.2, 3.3 అయితే కొంచెం తగ్గించి పంపించడమే కదా, అంతేగాన్న. 3.7 నుంచి 3 వోల్టేజ్ కొంచెం తగ్గించి పంపించడమే కదన్న. ఇప్పుడు బాగా హై వోల్టేజ్ నుంచి బాగా లో వోల్టేజ్ చేసేదాన్ని బక్ వోల్టేజ్ అంటున్నాం. ఎక్కడి నుంచి ఇక్కడ హై వోల్టేజ్ని ఏదైనా వోల్టేజ్ నుంచి కొంచెం తగ్గించి పంపించడాన్ని స్మాల్ వేరియేషన్ ఆఫ్ కదన్నా, లో డ్రాపే కదన్నా. కాబట్టి ఎల్డిఓ వోల్టేజ్ అంటున్నాం. ఈ ఎల్డిఓ వోల్టేజ్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఉన్న దారి ఏంటి అంటే ప్రతి లైన్లో కూడా ఒక కెపాసిటర్ ఉంటుంది అన్న. ప్రతి లైన్లో అవుట్పుట్టే కదన్న. ఇప్పుడు దీనికి ప్రతి అవుట్పుట్ లైన్లో ఒక కెపాసిటర్ కనెక్ట్ అయి ఉంటుంది అన్న ప్యారలల్లో. ఇలా ప్రతి లైన్లో కెపాసిటర్ ద్వారా అవుట్పుట్ లైన్ కనెక్ట్ అయి ఉంటుంది. అది ఎల్డిఓ వోల్టేజ్. అందులో ఉన్నాయి 2 వోల్టేజ్లే కదా. ఒకటి హై వోల్టేజ్ తీసుకొని తక్కువ వోల్టేజ్ని పంపించడం, రెండోది తీసుకున్న వోల్టేజ్ అది ఏ వోల్టేజ్ అయినా కానీ తీసుకున్న వోల్టేజ్లో కొంచెం తగ్గించి పంపించడం. రెండాటికి డిఫరెన్స్ అర్థమైందన్న. ఇది క్రిస్టల్ని ఎక్స్తో కానీ వైతో కానీ ఇండికేట్ చేస్తాడు. ఓకే అన్న. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇదిగోండి అన్న, ఎక్స్ ఉంది. ఓకేనా. ఇక్కడ ఐసీ ఉంది, కాయిల్స్ ఉన్నాయి. ఇదిగోండి కాయిల్ డయోడ్ ఉంది. ఇదిగోండి 2 కనెక్టర్లు. ఇప్పుడు ఈ ఐసీ ఏం ఐసీ అనేది పవర్ ఐసీ అని ఐడెంటిఫై చేస్తాం. పోనీ అంత అవసరం లేదు. ఒక ఐసీ చుట్టూరు కాయిల్స్ ఎల్లే కదన్నా. కాయిల్స్ అంటే ఉన్నాయి అంటే అది పవర్ ఐసీనే కదా. అది 2 ఉండని, 3 ఉండని, 4 ఉండని. ఒక ఐసీ చుట్టూరు కాయిల్స్ ఉన్నాయంటే అది ఐసీనే, పవర్ ఐసీనే. అది సిపియు ఆన్ చేయడానికి కావాల్సిన బక్ లైన్సే అవి. ఓకేనా. ఎప్పుడైనా మనం ఎల్డిఓ వోల్టేజ్ బక్ వోల్టేజ్లు చెక్ చేయాలి అనుకోండి. ఇప్పుడు నీ స్కెమేటిక్ ఓపెన్ చేసి ఉంచా, 2 పక్క ఉంచా. ఇప్పుడు నేను దీన్ని జూమ్లో పెడుతున్నా అన్న, ఎతుకులాట్ లేకుండా. జూమ్ అవుట్లో ఉందనుకోండి, ఇప్పుడు ఇలా కొట్టినప్పుడు దాన్ని త్వరగా కనపడదు అనమాట. మళ్ళీ ఎత్తుక్కొని ఎక్కడ ఉంది ఇలాగ ఎత్తుక్కోవాలి. అలా కాకుండా ఇలా పెట్టి జూమ్లో పెట్టి కొట్టాను అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. జూమ్ అవుట్ చేసుకుంటా అప్పుడు నేను. పాయింట్ అర్థమైందన్న. ఇప్పుడు చూడండి, ఈ ఐసీ నెంబర్ ఎంత అన్న? U1201. U1201 డి పార్ట్. ఇది డి పార్ట్. అంటే ఇందులో ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో ఎల్డిఓ సెక్షన్ ఉంది. ఇదంతా చూడండి విపిహెచ్ వోల్టేజ్ని. ఇదిగోండి అన్న 64, 65 బాల్కి ఇది గ్రౌండ్ అన్న. 105, 106 బాల్కి, 165, 179 బాల్కి, 12, 13, 26 బాల్కి ఇలాగ ఇన్ని బాల్స్ కనెక్ట్ చేశాడు విపిహెచ్ వోల్టేజ్. కానీ ఇదే కదన్నా మీకు అర్థమవుతుంది కదన్నా. అంటే ఐసీలో కౌంటింగ్ చెప్తాను నేను తర్వాత. ఇప్పుడు చెప్తాను నేను కౌంటింగ్ కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఇన్ని బాల్స్కి ఇచ్చాడు రైటే, కానీ ఈ వోల్టేజ్ ఏం వోల్టేజ్ అన్నా? విపిహెచ్ వోల్టేజ్. మరి ఇక్కడ విపిహెచ్ అని ఇచ్చాడాడు ఇవ్వాల. S1, S2, S3, S4, S5 అని ఇచ్చాడు. దాని అర్థం చూడండి, ఈ 2 బాల్స్కి ఇచ్చిన వోల్టేజ్ని S1 అనే లైన్కి పంపిస్తున్నాను. అంటే 64, 65 ద్వారా 3.7 to 4.2 వోల్టేజ్ తీసుకొని 53, 54 బాల్కి ఎంత వోల్టేజ్ పంపిస్తున్నాను అంటే 0.8 వోల్టేజ్ పంపిస్తున్నా. అంటే హై వోల్టేజ్ నుంచి బాగా లో వోల్టేజ్ ఈ లైన్కి పంపిస్తున్నాను అని అడుగుదాం. ఈ వోల్టేజ్ని కాయిల్ అనేది ఏం చేస్తుందన్న? స్విచ్చింగ్ రూపంలో స్టోరేజ్ చేసుకొని పంపిస్తుంది. అది పాయింటా కాదని అర్థమైందా లేదా? ఇక్కడ చూడండి అన్న, పవర్ ఐసీలో ఈ బాల్స్కి విపిహెచ్ వోల్టేజ్ అందుతుంది. ఈ కింద గ్రౌండ్ అన్న 39, 40 ఇదిగోండి గ్రౌండ్. ఆ గ్రౌండ్కి కెపాసిటర్ కనెక్ట్ అయి ఉంది. ఓకేనా. ప్రతిదానికి కూడా గ్రౌండ్స్ ఉన్నాయి.
కానీ విపిహెచ్ వోల్టేజ్ వెళ్తుంది దేనికి, ఇది కనెక్టెడ్ అనమాట. ఇది విపిహెచ్ వోల్టేజ్ 64, 65. నెక్స్ట్ వచ్చి 105, 106. నెక్స్ట్ వచ్చి 165, 179. ఇలా ఎన్ని బాల్స్కి వెళ్తుందన్న 12, 13, 26. ఇలా చాలా బాల్స్కి విపిహెచ్ వోల్టేజ్ అందుతుంది కదన్న. కానీ వాడు ఇక్కడ విపిహెచ్ అని రాశాడా, రాయలా. మనకు అర్థం కావడానికి ఒకటి రాశాడు, S1 బక్ వోల్టేజ్ని S1, S2, S3, S4 ఇండికేట్ చేస్తాడు. అంటే ఏదో ఎగ్జాంపుల్ చెప్పేలా ఒక్కొక్క కాయిల్కి ఒక్కొక్క నెంబర్ ఇండికేట్ చేస్తాడు. దాని ఉద్దేశం విపిహెచ్ వోల్టేజ్ 64, 65 నుంచి ఈ వోల్టేజ్ తగ్గి S1 అనే దానికి వెళ్తుంది. ఇదిగోండి స్విచ్ వోల్టేజ్, స్విచ్ వోల్టేజ్ అని రాశాడు. అర్థమైంది, వి స్విచ్ వోల్టేజ్ దేనికి ఇచ్చాడు, S1కి. ఎంత వోల్టేజ్ 0.6 నుంచి 1.2 వోల్టేజ్ ఎంత వస్తే అంత పంపిస్తున్నాడు. ఇదేం చేస్తుంది, స్విచ్చింగ్ రూపంలో అది ఎగ్జాక్ట్గా పంపిస్తుంది. 0.6 పంపించవచ్చు, 0.8 పంపించవచ్చు, 1 వోల్టేజ్ పంపించవచ్చు, 1.2 వోల్టేజ్ పంపించవచ్చు. సిపియు ఆన్ అవ్వడానికి 0.6 నుంచి 1.2 వోల్టేజ్ వరకు ఎంత వెళ్ళినా కానీ ఆన్ అవుతుందని చెప్పే కదన్నా. అందుకని వాడు ఇక్కడ ఏం రాశాడు, వి స్విచ్ వోల్టేజ్. నువ్వెంత పంపిస్తే వోల్టేజ్ అంత అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోరేజ్ చేసుకొని అది పంపిస్తుంది. నా పాయింట్ క్లియర్గా అర్థమైందా అన్న. అలాగే ఈ బాల్స్ నుంచి ఈ బాల్స్కి వోల్టేజ్ వస్తుంది అని అర్థం, తగ్గించి. అలాగే ఇక్కడ 105, 106 నుంచి 3.7 to 4.2 తీసుకొని ఏదైతే కాయిల్ కనెక్ట్ అయిందో 91, 92 బాల్కి మళ్ళీ ఎంత వోల్టేజ్ పంపిస్తుంది, మళ్ళీ 0.8 వోల్టేజ్. ఈ ఒక వోల్టేజ్లా ఇవన్నీ వోల్టేజ్లే, బక్ వోల్టేజ్లే. దీంతోపాటు మళ్ళీ పవర్ ఐసీ పంపించాల్సిన ఇవన్నీ కూడా వోల్టేజ్లే. అదే ఐసీలో ఈ పార్ట్ ఇది ఒకటే ఐసీని ఒకటే దగ్గర అన్ని బాల్స్ చూపించలేడు కాబట్టి ఏబిసిడి కింద ఇంక్లూడ్ చేశాడు. ఏలోనేమో బక్ వోల్టేజ్ చూపించాడు, బిలోనేమో ఎల్డిఓ వోల్టేజ్ చూపించాడు, సిలోనేమో ఇంకో సెక్షన్ ఉంటే చూపిస్తాడు. అలా సపరేట్ చేస్తాడు. తన పవర్ ఐసీ అవుట్పుట్లే కదా ఇవి. అవుట్పుట్లో కాయిల్ కనెక్ట్ అయ్యి ఉంటే బక్ వోల్టేజ్ అన్న. ఎందుకు బక్ వోల్టేజ్ అంటున్నాము అంటే ఇదిగోండి దాని వోల్టేజ్లు 0.8, 0.8, అలాగే 0.9 ఇవే కదన్నా తక్కువ వోల్టేజ్లు. కాబట్టి ఇవేమంటున్నామన్నా బక్ వోల్టేజ్ అంటున్నాం. అంతేనా కాదా? ఇటువైపు ఎంత వోల్టేజ్ ఉందన్న ఈ బాల్స్ అన్నిటికి 3.7 to 4 ఉంది. ఇటువైపు అవుట్పుట్లో ఎంత ఉంది, 0.8 వోల్టేజ్లు ఉన్నాయి. అంటే హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ కన్వర్ట్ అవుతుందంటే ఇది బక్ వోల్టేజే కదన్నా. నెక్స్ట్ ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ బాక్స్ ఓపెన్ అయిందో ఈ బాక్స్ని పైకి జరపండి. ఇది ఎల్డిఓ వోల్టేజ్. ఈ ఐసీ కూడా ఇదే కదా, సింపుల్గా చెప్తున్నాను కాబట్టి కాయిల్ మీద డబుల్ ట్యాప్ చేసా, బక్ వోల్టేజ్ బాక్స్ ఓపెన్ అయింది. హై వోల్టేజ్ ఇప్పుడు విపిహెచ్ వోల్టేజ్ అని అర్థమైందిగా. హై వోల్టేజ్ ఈ నెంబర్ ద్వారా తీసుకొని ఈ నెంబర్ల ద్వారా పంపిస్తుంది. చాలా తక్కువ వోల్టేజ్ అవుట్పుట్లో ప్రతి ఒక్కటి కాయిల్ కనెక్ట్ అయింది కాబట్టి ఇది బక్ వోల్టేజ్ అన్న. పవర్ ఐసీ అవుట్పుట్టే కదన్న. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ బాక్స్ని పైకి జరిపితే వచ్చేదే ఎల్డిఓ వోల్టేజ్. ఇదిగోండి U1201 అదే కదన్న ఐసీ. ఇది సపరేట్గా ఈ పార్ట్లో చూపించాడు. ఇప్పుడు చూడండి అన్న, నాకు 1.2 వోల్టేజ్ అంటే లోయర్ ఎల్డిఓ. ఇందాక నేను అక్కడ కాయిల్ ద్వారా డబల్ ట్యాప్ చేసి ఈ ఐసీ ఇక్కడికే వచ్చాను నేను. ఈ రెండు లైన్లు ఒకటే అన్న. చూడండి S3 కాయిల్ ద్వారా ఈ రెండు వోల్టేజ్లు 126 బాల్కి ఈ ఐసీలో ఇక్కడి నుంచే ఈ కాయిల్ ద్వారానే మళ్ళీ 126, 36, 139 బాల్కి కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి ఇక్కడి నుంచి చూడండి L1, L2, L23 అనే బాల్స్కి ఎక్కడున్నాయి, L1, L2, L23 అనే బాల్ నెంబర్లు వచ్చి 9, 140, 188 బాల్స్కి ఎంత వోల్టేజ్ పంపిందో చూడండి. 1.2 వోల్టేజ్ తీసుకొని 1 వోల్టేజ్ పంపిస్తుంది. లో డ్రాపే కదన్నా. 1.2 పంపిస్తుంది, 1.225 కదా, 1.2 లో డ్రాపే కదన్నా. అలాగే 0.8 వోల్టేజ్ పంపిస్తుంది, లో డ్రాపే కదన్నా. పాయింట్ అర్థమైందా? 1.3 కంటే తక్కువ వోల్టేజ్ని ఇది ఇలా తీసుకొని పంపించింది. హై వోల్టేజ్ కావాలి, ఇదిగోండి S4 వోల్టేజ్ ద్వారా, S4 కాయిల్ ద్వారా, ఇదే పేరు కదండి వీరెగ్ S4 2.05, P అంటే పాయింట్ అన్న 2.05. ఈ వోల్టేజ్ తీసుకొని ఇదిగో 2135 ఐసీ నెంబర్ ఇప్పుడు చెప్తాను కౌంటింగ్, ఓకేనా. ఈ కౌంటింగ్ ద్వారా బాల్ నెంబర్ తీసుకొని L4, L5, L6, L7, 16, 19 అనే బాల్స్కి వోల్టేజ్ని పంపిస్తుంది. 2 వోల్టేజ్ తీసుకొని ఈ బాల్స్కి ఎంత వోల్టేజ్ పంపిస్తుందో చూద్దామన్నా. L4 నుంచే కదన్నా, L4కి 1.8, 1.8, 1.8, 1.8, మళ్ళీ 16, 9, 16కి 1.8,
19కి 1.3 2.03 వోల్టేజ్ తీసుకొని 1.8 వోల్టేజ్ తగ్గించి పంపించడం. ఎవరు తగ్గిస్తున్నారు ఇక్కడ? పవర్ ఐసీనే తగ్గిస్తుంది. అవునా? ఏ బాల్కి వెళ్తుందని ఎవరు చెప్తున్నారు? మనకి స్కెమెటిక్ చెప్తుంది. ఈ వోల్టేజ్లు ఈ లైన్స్కి వెళ్తున్నాయి. లైన్స్ పేర్లు ఇవి. ఈ లైన్స్కి వెళ్తున్నాయి. మరి బాల్ నెంబర్లు ఐసీలో బాల్ నెంబర్లు వచ్చేసి L4 నుంచే కదన్నా 50, 49, 22 అనే బాల్స్కి ఐసీ కింద బాల్ నెంబర్లు ఏమో ఈ అన్న. ఆ బాల్ నెంబర్లు ఈ బాల్ నుంచి ఈ బాల్కి వెళ్తున్నాయని ఐసీలో కూడా సర్క్యూట్ ఉంటుంది అన్న.